Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఇంతకు ముందు ఒక ఎపిసోడ్ చేసామండి చాలా రోజుల క్రితం. పెళ్ళి ఏ వయసులో చేసుకోవాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. చాలా బాగా చూశారు అందరూ. వారికి తోచిన విధంగా ఎవరికి వారు కామెంట్స్ కూడా పెట్టారు. అయితే ఇప్పుడు కొత్తగా చూస్తున్న ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇదిగో అదిగో అని లేట్ చేసేయటం, రకరకాల కారణాల వల్ల 30-35 ఏళ్ళు వచ్చేయటం. 30-35 ఏళ్ళు వచ్చేస్తున్నాయి కదా, ఇంకేం చేసుకుంటాంలే అని ఆగిపోయే వారి సంఖ్య కూడా మనకి ఎక్కువగా కనిపిస్తోంది. అసలు అంటే 30-35 వచ్చేసింది కదా అని ఆగిపోవటం కరెక్ట్ అంటారా, ముందుకు వెళ్ళటం కరెక్టా? మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు ఎవరిది వాళ్ళదే ఈ ఆలోచన. 30 దాకా ఎందుకు ఆగాలి, ముందే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఏదో సెటిల్మెంట్ కోసమనో, జాతకం కుదరలేదనో, కుజదోషం ఉందనో, పేరెంట్స్ కుదరలేదనో, బాధ్యతలు ఉన్నాయనో, లేకపోతే కెరీర్ ఇంకా డెవలప్మెంట్ కోసమో, ఏ ఫారిన్ ట్రిప్పుల కోసమో, ఆన్ సైట్ వెళ్ళొచ్చాక చేసుకుందామనో, 10 రాళ్ళు వెనకేసుకుని ఇల్లు కట్టుకుని స్థలాలు కొనుక్కుని డబ్బులు వెనకేసుకుని చేసుకోవాలి, ఇలా రకరకాలు. కొంతమందికి ఉద్యోగాలు రావు, ఎప్పటికీ సెటిల్ ఎవరు పాపం. చిన్న ఉద్యోగం, ఇద్దరిని పోషించడం కష్టం, ఇద్దరు కష్టం, పిల్ల జల పుడితే కష్టం, అట్లా 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 లేట్ చేసుకుంటారు. వీటన్నిటితో పాటు రమ్మగారు రిక్వైర్మెంట్స్ పార్టీ అంటే ఎదుట పార్టీ ఎలా అంటే, అమ్మాయి అనుకోండి అబ్బాయి వైపు నుంచి, అబ్బాయి అనుకోండి అమ్మాయి వైపు నుంచి ఎన్నో రిక్వైర్మెంట్స్. గవర్నమెంట్ జాబ్ అయి ఉండాలి, లేకుంటే ఒక్కడే అయి ఉండాలి అటు, లేదా ఇటువైపు నుంచి ఒక్క పిల్ల అయి ఉండాలి, చాలా ఆస్తిపాస్తులు ఉండాలి, కలర్ ఉండాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, లేదా ఉద్యోగం చేయకూడదు. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి రిక్వైర్మెంట్స్ కూడా చాలా, ఇవి కూడా ఒక కారణం అండి పెళ్లి కాకపోవడానికి. మొదట్లో ఏమో బోల్డ్ అని చూస్తారు జయ, క్రమంగా ఏదో ఒకటి పిల్ల దొరికితే చాలా అనిపిస్తుంది, అది అసలు కుదరదు. అట్లా వీళ్ళ కుదిరితే అవతల వాళ్ళకు కుదరదు, దాంతో పెళ్ళిళ్ళు కాకుండా ఉండిపోతారు. ఇవే కాకుండా మనం చెప్పిన ఈ లిస్ట్ కాకుండా ఇంకా ఏమైనా కారణాలు కూడా ఉండొచ్చు పెళ్లి కాకపోవటానికి. అంటారా, లవ్ ఫెయిల్యూర్స్ కావచ్చు, ఆడవాళ్ళ మీద నమ్మకం లేకపోవటం, లేకపోతే పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతాయి, పెళ్లి చేసుకుంటే సుఖం ఉండదని. ఒకటి పెళ్లి చేసుకున్న ఫ్రెండ్స్ పెళ్లి కాని ఫ్రెండ్స్కి ఏం చెప్తారంటే, అరే బాబు చేసుకోకుండా పెళ్ళంతో పడలేకపోతున్నానని చెప్తాడు. దాంతో అది ఆడపిల్లలకేమో మగవాళ్ళ దౌష్ట్యాన్ని భరించలేము, మా అక్క పెళ్లి ఫెయిల్ అయింది, మా కజిన్ పెళ్లి ఫెయిల్ అయింది, నా ఫ్రెండ్స్ అలా అయ్యారు కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, అలా కొంతకాలం. ఇవి కూడా ఇంకా ఏవో, అసలు ఇప్పుడు మనం 1 డజన్ చెప్పామా, 2 డజన్లు చెప్పినా ఈ కారణాలు కాకుండా ఇంకా ఏవో పేరెంట్స్ శ్రద్ధ వహించకపోవటము, తర్వాత ఏమో వాళ్ళే పిల్లకి పెళ్లి కానివ్వకుండా, లేదా పిల్లాడి పెళ్లి కానివ్వకుండా ఉంచుకోవటము, తమ దగ్గరే ఉంచుకోవాలని, ఉద్యోగాల కోసం అని, డబ్బులని, ఇక చెప్పలేము. రకానికి ఒకటి చొప్పున ఎన్నో ఉంటాయి. అయితే ఏంటంటే, ఇప్పుడు ఇదివరకటి లాంటి రోజు కాదు. మనం నలుగురున్న వాళ్ళం కాకుండానే ఉంటున్నాం. ఏదో పెద్దనాన్నలు పెద్దమ్మలు ఉన్నా కూడా, పెద్దనాన్నలు కూడా ఒక పెద్దనాన్నే ఒక మేనత్తే ఉండే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇప్పుడు సమాజం ముందుకెళ్ళిపోయింది కదా. ఒంటరితనం బాధిస్తుంది. ఫ్రెండ్స్ ఉంటారు, ఆఫీస్లో ఉంటారు, బజార్లో ఉంటారు, ఇంట్లో నీకు కాలో చెయ్యో ఏదో ఒకటి వస్తుంది, నీకే ఏదో ఇబ్బంది వస్తుంది, ఏదో బాధ, ఏదో చెప్పుకోవాల్సిన కష్టం. ఇంట్లో రెండో మనిషి ఉంటే తోడుంటే ఉండే పరిస్థితి తోడు లేని వాడికి ఉండదు కదా, ఒంటరిగా అయిపోతారు. కంపానియన్ ఉంటే మీ ఇద్దరికి బాగా పడకపోయినా, కొట్టు తెచ్చినా రెండో మనిషి ఉంటారు ఇంట్లో. ఈ సమాజం చిన్నదైపోయినప్పుడు మన సొంత సమాజాన్ని ఉంచుకోవాలి ప్రతి వాళ్ళును. దీన్ని కొంచెం ఎర్లీగా 30 లోపల ప్లాన్ చేసుకోగలిగితే సంతానం కలగడానికి ఇబ్బంది ఉండదు, కంపాటబిలిటీ ఇబ్బందులు కూడా కొంచెం తక్కువ ఉంటాయి. 30s దాటేసరికి కంపాటబిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ మామూలుగానే ఇప్పుడు ఉంటున్నాయి అందరికీ కూడా. అమ్మాయిల ఐడియాలజీ ఒక రకం చేయ, అబ్బాయిల ఐడియాలజీ ఒక రకం. ఒక్కొక్కళ్ళు కెరీర్ మీదే దృష్టి, ఒక్కొక్కళ్ళు ఇంటి మీదే ఉంటుంది, ఇంకొకళ్ళు నా వైపే చూడాలి, నాతోటే మాట్లాడాలి, నాతో స్పెండ్ చేయాలి, సెల్ఫిష్. అట్లా వాళ్ళ అమ్మకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, లేదా వాడి కెరీర్కి ఇవ్వకూడదు, ఆఫీస్కి వెళ్ళకూడదు, ఏవో రకరకాలు ఉంటాయి. ఇవన్నీ అందరికీ ఉంటున్నాయి. ఇవి ఎప్పుడు ఈ 30s లోపల కంటే 30s తర్వాత ఇంకా అప్పటికి వీళ్ళు చాలా ప్రపంచాన్ని చూసేస్తారు. సొంత ప్రపంచం పెద్దదిగా ఉంటుంది కదా, ఓన్ ఐడియాస్, జీవితాన్ని ప్రతి వాళ్ళు కూడా ఈదాల్సిన రోజే ఇది. అన్ని విషయాల మీద నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పెట్టుకొని ఉంచుకుంటారు. ఫిక్స్డ్ ఐడియాస్ ఉంటాయి. ఎస్, ఈ ఫిక్స్డ్ ఐడియాస్ ఉన్న వాళ్ళు కొంచెం సర్దుకోవడం కొద్దిగా కష్టం. అయినప్పటికీ వివాహం చేసుకుంటే చక్కగా కలిసి ఉంటారు, రెండో మనిషి ఉంటారు, మనతో పాటు ఒకళ్ళు ఉండటం. సంతానం కలిగేరా, ఏమైనా ఇబ్బందులతో ఉండో లేకో
ఒకళ్ళు ఇద్దరు పిల్లలు కలిగినా ఓకేనే. కాకపోతే 30s 35 37 అలా వచ్చేసేసరికి పిల్లల మీద కొంచెం ఇబ్బందులు మొదలవుతాయి. కొంతమందికి అంటున్నారు, ఒక్కొక్కళ్ళు పెడతారు నేను 36 వచ్చాక నేను సూపర్గా ఉన్నానంటే అందరూ ఆ సూపర్లు అవరు. బాగా చెప్పారు. ఇప్పుడు 20sలో కూడా సమస్యలు వస్తాయి. వీళ్ళ పర్సెంటేజ్ తక్కువ, 30sలో వచ్చే సమస్య పర్సెంటేజ్ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఇప్పుడు 20sలోనే ఒక ఇష్యూ అయితే 30sలో సెకండ్ ఇష్యూ అయిన వాళ్ళు కొంచెం సేఫ్, బెటర్గా ఉంటారు. మీరు ఇప్పుడు నేను చెప్పడం, నువ్వు చెప్పడం, ఇంకోళ్ళు చెప్పడం కాదు, డాక్టర్లే చెప్తారు. నీ ఏజ్ చాలా ముఖ్యమైన విషయం అందులో. ఆడవాళ్ళ వయసు, మగవాళ్ళ వయసులు కూడా దీనికి కొంత వస్తాయి. ఇప్పుడు అతనికి 40 ఉండి అమ్మాయికి 34 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు 40 ఏళ్ల తండ్రికి ఒక పిల్లవాడు పుడితే వాడికి 20 ఏళ్ళు వచ్చేసరికి, వాడు టీనేజర్ అయ్యేసరికి నీకు ఆండ్రోపాజ్ వచ్చేస్తుందిగా, నువ్వు వృద్ధాప్యం వస్తుంది కదా నీకు. ఒక వృద్ధుడు ఒక కుర్రాన్ని పెంచగలడా? అది ఎందుకు ఆలోచించదు ఇప్పుడు సమాజం? అసలు నాకు అర్థమే కాదు. అవునండి. లేట్గా 40 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు ఎలాగైనా కనాల్సిందేనని IVFో ఇంకో ఎఫో ఏదో ట్రై చేస్తారు. 40 అబవ్ అయ్యాక ఒక పసిబిడ్డని పెంచటం ఎంత కష్టమో జయ, ఎంత ఇబ్బందో. ఇప్పుడు పెళ్ళి మా కోసం చేసుకుంటున్నాం, పిల్లల కోసం చేసుకోవట్లేదు అంటావు. నీ వెనకాల ప్రశ్న అదే. ఎవరైనా అలా ఆలోచిస్తారు. నీకు ఒక భార్యాభర్త ఇద్దరు ఒక ఆడామొగ కలిసి ఉన్నాక పిల్లలు కలగటం సహజమైన విషయం కాదు కదా. మన ఇద్దరమే ఉన్నాం, మనతో పాటు ఇంకొకళ్ళు ఉంటే బట్ చుట్టుపక్కల సమాజాన్ని చూస్తుంటామా? పిల్లలతో ఉన్న వాళ్ళని చూస్తే మీకు కలుక్కుమంటూ ఉంటుంది. మాకు పిల్లలు అక్కర్లేదు, మాకు మేమే పిల్లలం అని చెప్తావు నువ్వు. నాకు ఆయనకి నేను లాంటి సమాధానాలు చెప్తావు. ఎన్నాళ్ళు మభ్య పెడతావు అట్లా నిన్ను నువ్వు? నీకే బాగుండదు. నువ్వు ముందు ట్రై చేయలేకపోతావు. అదంతా మభ్య పెట్టుకోవటమే కదా. కరెక్టే రమ్మగారు. ఇప్పుడు మ్యారేజ్ అవ్వలేదు, లేట్ అయిపోయింది, ఒక 35కో 40కో చేసుకోవాల్సిన పరిస్థితి, తప్పదు. అలాంటప్పుడు ఒక అడుగు ముందుకు వేసినప్పుడు మరి పిల్లల్ని వద్దు అనుకోవాలంటారా? ఎట్లా, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? పిల్లల్ని కనాల్సి వస్తే కనాల్సిందే అని భావిస్తే కనొచ్చు, కానీ కొంచెం ట్రై చేయాలి. కష్టం, దానికి రెడీ అవ్వాలి. పెంచటం కష్టం, కనడం కష్టం. కనడము కష్టమే, పెంచడము కష్టమే. చేయాలి. పెంచడం అయితే పిల్లలు ఉన్న వారికే తెలుస్తుంది అదే ఆ కష్టం ఎలా ఉంటుందనేసి. కనడము కష్టమే. కనడం కూడా ఇప్పుడు వాళ్ళు ఎవరో కన్నారు, నేను కన్నాను, వాళ్ళకి అయ్యింది, మీకు వీళ్ళకి అందరికీ ఎందుకు కాదు లాంటి ప్రశ్నలు వేయొద్దు. ఎవరికి వారం కదా, ఎవరి రిస్క్ వాళ్ళదే. అంతే, ఎవరి రిస్క్ వాళ్ళదే. మీ ఏజ్ ఫ్యాక్టర్, కొంత సినిమా యాక్టర్లు వాడెవరో 40 ఏళ్ళకి పిల్లలు పుట్టారు, వాడు బాగానే ఉంది కదా అంటే, ఆ డబ్బులు అవకాశాలు ఉన్న వాళ్ళ పరిస్థితులు వేరు. పైగా వాళ్ళు పైగా ఓ మేకప్ చేసుకుని కనపడతారు. వాళ్ళ దైనందిన జీవితం ఏంటో, వాళ్ళ నొప్పి ఏమిటో, వాళ్ళ ఇదేమిటో నీకు తెలియదు. మనకి ఎట్లా తెలుస్తుంది? ఎవరి నొప్పి వాడికి కదా అర్థమయ్యేది. కాదు ఇలాగే మేము చెయ్యొచ్చు అంటే లక్షణంగా చేయండి. పెళ్ళిళ్ళు చేసుకోండి కనీసం. 40 అబవ్ అయినా కనొచ్చు, పెంచచ్చు. ఫ్యూచర్ ఆలోచించుకోవాలి కదా. అవును, ఎవరైనాను ముందు రోజుని ఆలోచించాలి. ఆ పిల్లల పెద్దతనాన్ని, వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేసరికల్లా మనం ఏ పరిస్థితుల్లో ఉంటాం, మనం ఎట్లా ఉంటాం, అదేమిటి, మన జీవితం ఏమిటి, మనం ఫ్యూచర్ ప్లాన్ చేస్తాం కదా జయ. కనీసం కమింగ్ 5 years దాకా ప్లాన్ చేసి పెట్టుకుంటామా? ప్రతి వాళ్ళు ఇది తప్పదు, ఇది ఆలోచిస్తారు కదా. మరి ఈ కాన్సిక్వెన్స్ గురించి ఆలోచించకపోతే ఎట్లా? మరి ఇలా ఆలోచిస్తే పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతారు గారమ్మ గారు. ఇప్పుడు 30-35 ఏళ్ళు వచ్చేసినాయి, అమ్మ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున పిల్లలు వస్తారేమో, వాళ్ళ వయసు మన వయసు తేడా అవుతుందేమో అనే ఆలోచనలోకి వెళ్ళారనుకోండి, అసలు పెళ్లికే వెళ్ళరుగా. ఇది ఆలోచించండి. రకరకాల కారణాల వల్ల పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, లేట్ అయిపోతుంది. అందుకని 30-35 లేదా 40 వచ్చేసరికి ఇంకా నాకే 40 వచ్చేసినాయి, నేను ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు చేసుకోవాలి, మళ్ళీ పిల్లల్ని కనాలి, వాళ్ళని ఎప్పుడు పెంచాలి అనే ఆలోచనతో చాలా మంది పెళ్లికే దూరం అయిపోతున్నారుగా. ఇప్పుడు అట్లా ఇలా ఇంతవరకు వస్తే పెళ్ళైనా చేసుకోండి అనే కదా చెప్తున్నాను నేను. కనీసం వివాహం అయినా చేసుకోండి, భగవంతుడు అనుకూలిస్తే తర్వాత వ్యవహారాలు ఎలాగూ వెళ్తాయి. ఇవన్నీ ముందు ఆలోచించుకోవాలి 30 లోపు. ఈ 30 దాటేసి ఒక 5-8 సంవత్సరాలు అయిపోతే కనీసం మనకి తోడు అని ఆలోచించండి. పిల్లల సంగతి తర్వాత ఒకవేళ పిల్లల్ని కనలేని పరిస్థితి అడాప్ట్ చేసుకోండి. కనీసం ఎవరైనా బయట ఒక పిల్లకి జీవితాన్ని ఇవ్వండి, ఒక పిల్లవాడికో ఒక పిల్లకు ఒక అనాథ బిడ్డకి జీవితాన్ని ఇవ్వండి, మీకు తోడుంటారు కనీసం. ఈ పిల్లల సంగతి వ్యవహారం ఆలోచించాల్సింది ఎప్పుడు? 30sకి ముందు.
ఇప్పుడు 40s వచ్చేసాక ఇంకా పిల్లల వ్యవహారం మీద పెద్ద దృష్టి పెట్టద్దు, మీకు తోడుండే ఆలోచన చేసుకోండి. ఎవరైనా పాపం ఇబ్బందుల్లో ఉన్న ఆడ మనిషిని కానీ అమ్మాయిని కానీ లేకపోతే ఇబ్బందుల్లో ఉన్న అబ్బాయిని కానీ అలా పెళ్లి చేసుకోవటం, వారికి ఒక జీవితం ఇచ్చే ప్రయత్నం చేస్తే అది చేయొచ్చు. ఒక బేబీని ఎవరైనా అడాప్ట్ పెంచుకోవచ్చు, చేసుకోవచ్చు. ప్రయత్నం చేయాలి అంతే. ఈ రకంగా ఆలోచించాలి. కాకపోతే ఇట్లా లేట్ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కొంచెం సమస్యలే ఫేస్ చేస్తూ కనిపిస్తారు ఎందుకంటే ముందంతా ఒక రకమైన జీవితం ఏర్పడుతుందా, ఈ కొత్తగా వచ్చిన జీవితంతో అడ్జస్ట్ అవ్వటం భలే కష్టం. పెళ్ళి అనుకుంటారు కానీ అడ్జస్ట్ అవ్వడానికి చాలా అవస్థ పడతారు. అందుకని లేట్గా అవ్వకూడదు, అసలు లేటే చెయ్యొద్దంట. చెయ్యొద్దు. మరి లేటే చేయాల్సి వచ్చినా కూడా ఒకవేళ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. అవునండి. జీవితానికి ఇప్పటిదాకా నేను ఇలా ఉన్నాను, నేను ఇలాగే ఉంటాను లాంటిది కాకుండా కొద్దిగా మనసు బుద్ధిని విశాలం ఎలా ఆలోచిస్తారో తెలుసా రమ్మగారు, మా అక్క ఉంది కదా, మా అక్క పిల్లలు ఉన్నారు, అక్క ఉంది, అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, నా అమ్మ నాన్న ఉన్నారు, ఇలా లెక్కేసుకుంటాం కానీ మనతో పాటు ఉండే మనిషి గురించి ఆలోచించలేకపోతారు. అవును. అందుకని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా చాలా మందికి రాకుండా పోతుందేమో బహుశా. అలా కూడా చేస్తారు. ఇప్పుడు అక్క పిల్లలే ఎప్పటికీ నీ పిల్లలు కాదు. ఎలా అవుతారు? అన్నయ్య పిల్లలే అవుతారు. మా అన్నయ్య కొడుకు అని చెప్పగలగాని నా కొడుకు అని చెప్పలేకపోతావు. వాడు నీ కొడుకు ఎప్పటికీ కాదు, అన్నయ్య కొడుకుగానే ఉంటాడు కదా. నీ కొడుకుగా చేయాలంటే నువ్వే పెంచుకోవాలి. వాడు అన్నయ్య కొడుకు కాకూడదు, నీ కొడుకు అవ్వాలంటే నువ్వే పెంచాలి. దానికి నువ్వే కనక్కర్లా, నువ్వు ఓ బిడ్డను తెచ్చుకుని పెంచుకోవచ్చు. ఓ బిడ్డను తెచ్చి మగవాడు పెంచడం కష్టం, ఇంకొక ఆడ మనిషిని తోడు తీసుకో, ఓ పిల్లని పెంచు. ఒకటికి ఇద్దరికి జీవితాలు ఇచ్చినట్టు నీ జీవితం కూడా ఒక గార్డెన్ పడుతుంది. ఇన్నాళ్ళు ఒక పద్ధతిగా ఉన్నావు, నేను ఇలాగే ఉండాలనుకోకుండా మనం ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాం. ఈ అడుగు పెడుతున్న జీవితానికి సరిపడా మన బుద్ధి ఆలోచన మార్చుకోవాలని ఆడైనా మొగైనా ఆలోచించాలి. ఇద్దరిలో ఒకళ్ళు ఆలోచిస్తే కుదరదు, అసలు కాదండి. రెండో వాళ్ళు కూడా ఆలోచించాలి. కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో సెకండ్ మ్యారేజ్, ఆయనకి చాలా కాలం వివాహం అయింది, భార్య లేదు, ఒకడే ఉన్నాడు, ఆయన పెళ్లి చేసుకుని నన్ను రెండో పెళ్లి వాడికి ఇచ్చాడో అని గోల పెడుతూ ఉంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు చేసేసుకుంటారు, నా భర్త రెండో పెళ్లివాడు అన్న పాయింట్ని వదిలిపెట్టలేకపోతారు. జీవితాన్ని హాయిగా ఉండరు, వాళ్ళని హాయిగా ఉంచరు. ఇద్దరు ఆలోచన మార్చుకోవాలి. అయితే మనం మాట్లాడినంత సింపుల్ కాదు, చాలా కష్టం. మీరు అన్నట్లుగా తొందరగా పెళ్లి చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోవాలి. ఇన్ని సమస్యలు రాకుండా పోతాయి. అవును. ఒకవేళ లేట్ అయినా కూడా ఖచ్చితంగా మనకంటూ ఒక పార్ట్నర్ ఉండాలి కదా రమ్మగారు. ఏ రోజు ఎలా ఉంటుంది, ఎలా ముందుకు వెళ్తామని తెలియని పరిస్థితి కదా. కాబట్టి తప్పకుండా మీతో పాటు ఒక మనిషిని ఉంచుకోండి. మీకంటూ సొంతంగా ఒక చిన్న ప్రపంచాన్ని తప్పకుండా ఉంచుకోవాలి ప్రతి వాళ్ళు కూడాను. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.